హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే అమరావతి మునిగిపోవడం ఒక అబద్ధం అంటండి. నిజం. నేను ఏదైతే నిన్న ఒక వీడియో చేశానో అమరావతి గురించి, ఆ అమరావతి మునిగిపోవడం పచ్చి అబద్ధం అంట. కొంతమంది సబ్స్క్రైబర్లు నా గురించి కొంచెం ఘాటుగానే మాట్లాడారు. ఏంటి నువ్వు ఫేక్ వీడియో ఇది, ఎందుకంటే ఫేక్ వీడియో చేస్తున్నావు నువ్వు, కాబట్టి అమరావతి మునిగిపోలేదు, అబద్ధం చెప్తున్నావు. విజయవాడలో కూడా అంత భారీ ఎత్తు వర్షమేం కురవలేదు, అంత భారీగా మునిగిపోలేదు, నువ్వు ఫేక్ మాటలు చెప్తున్నావు, నువ్వు ఒక బ్లూ వీడియో లేకపోతే రకరకాలుగా అయితే కానీ నా గురించి చాలామంది కామెంట్లు చేశారు నిన్న. అమరావతి మునిగిపోలేదు, ఏమీ మునిగిపోలేదని. కాకపోతే సబ్స్క్రైబర్లు ఏముందండి పాపము, వాళ్ళు ఏదో అభిమానంతో కొద్దిగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకు ఉండే పార్టీ మీద అభిమానంతో మాట్లాడతారు. కానీ అమరావతి మునిగిపోలేదని సాక్షాత్తు గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే చెప్పారు, అమరావతి మునిగిపోలేదంట. నాకు అప్పుడు నేను రియలైజ్ అయ్యాను వెంటనే. ఏంటంటే అమరావతి కూడా మునిగిపోలేదని సీఎం గారు చెప్తున్నారు కదా, అమరావతి మునిగిపోయి ఉండదులే అబ్బా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పేమో అని నేను రియలైజ్ అయ్యా. కానీ తర్వాత మన సబ్స్క్రైబర్లు చాలామంది నాకు కొన్ని వీడియోలు పెట్టారు అమరావతి నుంచి. కాబట్టి ఆ వీడియోని చూస్తే నాకు అర్థమైంది, ఇదేంటిది ఎక్కడ చూసినా మునిగిపోయిందాయే, మునిగిపోయినప్పుడు ఎలా ఎంత దారుణంగా మునిగిపోతే మునిగిపోలేదని చెప్తున్నారండి ముఖ్యమంత్రి గారు అనేదిగా నాకు అనిపించింది. అలాగే అమరావతి మునిగిపోవడం అబద్ధం. తర్వాత ఏదైతే కెమెరాలు గొడ్లవల్లేరు హాస్టల్లో ఏదైతే కెమెరాలు ఉన్నాయో ఆ కెమెరాలు కూడా అవి కూడా లేవు, అది ఒక అబద్ధమే. కెమెరాలు లేవు, ఒక అబద్ధం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఇల్లు మునిగిపోవడం ఒక అబద్ధం. మునిగిపోలేదంటే అసలు వాటర్ రాలేదు అక్కడి వరకు. కాబట్టి ఈ 3 అబద్ధాల గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఏ అబద్ధాలు ఏ నిజాలు ఖచ్చితంగా వీడియో ఎండ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే నాది ఫేక్ వీడియో అన్నారు నేను చాలామంది అమరావతి గురించి, విజయవాడ గురించి. అంటే విజయవాడకి ఇంకా అంత ఫ్లడ్ రానప్పుడు, విజయవాడ ఇంకా మునగలేదు అన్నప్పుడు మనం వీడియో చేసాం. తర్వాత మనం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే విజయవాడ మునిగిపోయింది. కాబట్టి నాది ఫేక్ వీడియో అని చాలామంది అన్నారు. అసలు ఏది ఫేక్ వీడియో, ఏది అబద్ధం, ఏది నిజం, దీంట్లో తేల్చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా వీడియోని మాత్రం మీ బాధ్యతగా లైక్ చేయండి. ఎవరైతే ఫేక్ అన్నారో మళ్ళీ వాళ్ళందరికీ చేరాలి ఈ వీడియో. ఎవరైతే నేను చెప్పింది అబద్ధం అన్నారో వాళ్ళందరికీ వీడియో చేయాలంటే మీ బాధ్యతగా ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. అబద్ధమా నిజమా, అమరావతి మునిగిపోవడం అబద్ధమా నిజమా, నాకు ఇదే కావాలి. అంతేకాదు అక్కడ కెమెరాలు లేవు అనేది అబద్ధం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. అది అబద్ధమా నిజమా, నాకు ఇదే కావాలి, కామెంట్ చేయండి. మర్చిపోద్దు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అంటే అలాంటి కన్నా ముఖ్యమంత్రి గారి ఇల్లు మునిగిపోయే పరిస్థితులకు వెళ్ళింది అన్నమాట వాస్తవమా కాదా, ఇది అబద్ధమా నిజమా, కామెంట్ చేయండి. మీరు వీడియోలోకి వెళ్దాం. ఏంటంటే అమరావతి మునిగిందో లేదో నాకు నా వాట్సాప్ నెంబర్కి కొన్ని వీడియోలు వచ్చినాయి. వాస్తవంగా నా వాట్సాప్కి రావడం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్లోనే కొన్ని ఛానల్ చూపించినాయి అమరావతిలో ఎంత లోతు నీళ్ళు ఉన్నాయనేది. ఎవరో చూపించడం ఏంటండి, అలా జరుగుతుందని ఇంతకు ముందే శ్రీకృష్ణ కమిటీ ఎక్స్ప్లెయిన్ చేసింది. అయ్యే కొన్ని దశకాలు పేజీలు అయితే కనుక ఇచ్చింది శ్రీకృష్ణ కమిటీ కమిషన్ తమ నివేదికలు తెలిపింది. అదే ఇది లోతట్టు ప్రాంతం, ఖచ్చితంగా చాలా మట్టికి జలమయం అయిపోతుంది. అలాగే ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇది అభివృద్ధి, అలాగే కొన్ని ప్రాంతాలు ఇలా వీటి మీద ఒక సమగ్ర నివేదిక అయితే కానీ ఇచ్చింది. కాబట్టి ఆ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏంటి కానీ అవన్నీ కాబట్టి కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదండి. ఇప్పుడు సాక్షాత్తు ప్రూఫ్లు ఉన్నాయి, వీడియో ప్రూఫ్లు. నాకంటే డిస్ప్లే చేయడం రాదు యాక్చువల్గా అయితే కనుక. నేను మాట్లాడుతున్నా ఆ వీడియోని ఎలా ప్లే చేయాలో తెలియదు కాబట్టి నేను చేయటంలా. కాబట్టి అమరావతి మునిగిపోయింది అన్నది పచ్చి వాస్తవం, దాంట్లో అబద్ధం అనేది ఎట్టి పరిస్థితి లేదు. 100% మునిగింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పైగా కొంతమంది సోకాల్ పీపుల్ మాట్లాడిన మాట ఏంటంటే అమరావతి మునిగిపోవడం ఏంటి, హైదరాబాద్ కూడా మునిగింది, అలాంటప్పుడు అమరావతి మునిగిపోతే పెద్ద విశేషం ఏముంది అని కొంతమంది, అంటే చాలామంది ఒక 50-60 మంది నాకు మెసేజ్ పెట్టుంటారు. వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం అంటే అందరికీ మెసేజ్ పెట్టలేను కదండి. కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అరే బాబు హైదరాబాద్ మునిగిపోవటం ఏంట్రా, హైదరాబాద్ రాజధాని కింద కట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయింది రాజధాని కింద డిసైడ్ చేసి. కాకపోతే దానివల్ల అక్కడ వచ్చిన కట్టడాల వల్ల, అక్కడ వచ్చిన డ్రైనేజీ మొత్తం ఇదంతా దీనివల్ల ఇప్పుడు మునిగిపోతే పెద్ద ఆశ్చర్యం లేదు. ఇది కట్టబోయే రాజధాని రా బాబు, ఎక్కడున్నారు ఏంటో కానీ ఇది కట్టబోయే రాజధాని. ఇప్పుడే మునిగిపోతే కట్టడాలన్నీ వచ్చి మొత్తం డ్రైనేజీలు నాళాలు అన్ని మూసుకుపోయి చెరువులు కబ్జాలు అటువంటి ఇలాంటి డెవలప్ అయిన తర్వాత ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఆలోచించు. చిన్న సైజు సునామీనే వస్తుంది వర్షం వచ్చినప్పుడల్లా. కాబట్టి మినిమం లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు అయ్యి. కాబట్టి అమరావతి మునిగిపోవడం అబద్ధం కాదు, నేను చెప్తున్నా 100% నిజం. కాదనో కొన్ని వీడియోలు ఉన్నాయి, చెక్ చేసుకోండి, మీకు ఆల్రెడీ వచ్చేస్తాయి. కాబట్టి తర్వాత ఇంకొకటి, ఏదైతే గొడ్లవల్లేరు హాస్టల్ ఉందో, లేడీస్ హాస్టల్ ఉందో, అమ్మాయిల హాస్టల్, దాంట్లో అసలు ఒక్క కెమెరా కూడా లేదంట. చంద్రబాబు నాయుడు గారు అదే మాట,
లోకేష్ గారు అదే మాట. మరి ఏడుస్తున్న పిల్లలు ఎందుకని అలా ఏడుస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు? అలా ఆ 200 మంది పిల్లలు 300 మంది పిల్లలు ఎందుకు భయభ్రాంతులు అవుతున్నారు నాకు అర్థం కాల. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏమీ లేకపోతే కనుక చాలామంది నా వీడియో కింద కామెంట్లు పెట్టారు, ఏంటంటే నిప్పు లేదే పొగ రాదు, 100% నిప్పు ఉంది, ఒక్క కెమెరా కూడా లేదని అనుకుంటాం, పచ్చి బూతు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇదేంటిది, నేను ఎక్కడం లేదు, అసలు ఒక్క కెమెరా కూడా దొరకలేదు, ఏంటయ్యా మీరు మాట్లాడిందని లోకేష్ గారు పదే ఒకటే మాట, ఏ మాట, అక్కడ ఒక్క కెమెరా కూడా లేదు, అక్కడ ఒక కెమెరా కూడా లేదు, అక్కడ ఒక కెమెరా కూడా లేదు 10 సార్లు అన్నారు ఆయన. కాబట్టి మరి ఎందుకని అక్కడ ఒక కెమెరా కూడా లేనప్పుడు ఎందుకు విద్యార్థులు నిర్బంధిస్తున్నారు, ఎందుకు అమ్మాయిలు మాట్లాడకుండా గొంతులెక్కేస్తున్నారు, ఎందుకు విద్యార్థుల మీద తిరగబడి మరీ కొడుతున్నారు, ఎందుకని ఇది ఏదైతే రిపోర్టర్స్ ఉన్నారో వాళ్ళని అలౌ చేయట్లేదు, ఎందుకని అంత గోప్యంగా ఉంచుతున్నారు, ఎందుకని నెల నుంచి రాద్ధాంతం జరుగుతున్న బయట ప్రపంచం తెలియట్లేదు, ఎందుకని ఒక అమ్మాయిని ప్రత్యేకించి అర్ధరాత్రి మట్లో ఒక కార్లో తీసుకెళ్ళిపోవడం, ఎందుకని పోలీసులు కూడా ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిన పోలీసులు కూడా అమ్మాయిల మీద ఎందుకని సీరియస్ అవుతున్నారు. కాబట్టి ఎందుకని ఏదైతే షవర్లు ఉన్నాయో ఒక్క కెమెరా కూడా లేదన్నారు, షవర్లో అన్నీ ఎందుకని పీక్కెళ్ళిపోయారు పోలీసులు, షవర్లో కెమెరాలు తీసినప్పుడు ఏ విద్యార్థులు కూడా ఎందుకని రానివ్వలేదు. కాబట్టి ఇవన్నీ అబద్ధాలేనా, ఒక్క కెమెరా కూడా లేదు, నిజమే, ఒక్క కెమెరాలో కూడా లేనప్పుడు ఇన్ని ఎందుకు జరిగినాయి, ఎందుకని అంతలాగా కాలేజీ సెలవులు ఇచ్చేయాల్సిన పని ఎందుకు వచ్చింది, ఎందుకని ఒకరిని పట్టుకుని అందరూ కొట్టాల్సి వచ్చిన పని వచ్చింది, మరి అవన్నీ అబద్ధాలేనా, ఇవన్నీ అబద్ధాలేనా, కెమెరాలు లేవు అనేది అబద్ధమైతే ఇవన్నీ అబద్ధాలేనా తెలియగలుగుతున్నాను సార్ నిజంగాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇల్లు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏదైతే కరకట్ట మీద ఆనుకుని ఉందో ఆ కరకట్ట మీద ఆనుకున్న ఇల్లుకి నానా తంటాలు పడ్డారు నిన్న. ఒక ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారిని అక్కడి నుంచి వచ్చేయండి, మీరు విచ్చేసి ఇలా కలెక్టర్ ఆఫీస్లో ఉండండి, ఎందుకంటే చెప్పడం ఎనీ టైం ఎట్ ద మూమెంట్ ఏమైనా జరగవచ్చు, కాబట్టి మీరు అక్కడి నుంచి వెకేట్ చేసి వచ్చేయండి అని చెప్పిన మాట వాస్తవమా కాదా? చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిని అక్కడి నుంచి వచ్చేసారా లేదా ఏంటి? తర్వాత జరిగింది ఏంటంటే కృష్ణా నది వరద నీరు రాజధాని ప్రాంతంలో నగర పరిపాలక వాగులోకి సారపాక వాగులోకి ప్రవహిస్తుండటంతో కలకలం రేగిందా లేదా? వరద నీరు సారపాక వాగు గుండా బయటికి పోయేందుకు మంచెర సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద గతంలో పైప్ లైన్లు వేశారా లేదా? ఆ ఆదివారం అందులో నుంచి ఆ పైప్ లైన్లో నుంచి రాజధాని గ్రామాల్లోకి నీరు రావడాన్ని స్థానికులు గమనించారా లేదా? ఆపేందుకు ప్రయత్నించారా లేదా? అయినా కుదరకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చిన మాట వాస్తవమా కాదా? కాబట్టి వారు వెంటనే రాకపోవడంతో గ్రావెల్, ఇసుక, బూడిదను వీటన్నిటినీ తీసుకొచ్చి తూముల వద్ద వేయడంతో ప్రవాహం కొంచెం ఆగింది అన్నమాట వాస్తవమా కాదా? లేకపోతే స్థానికులు దీన్ని గుర్తించి ఉండకపోతే కనుక, అలాంటి చర్యలు తీసుకుని ఉండకపోతే కనుక వెంకటపాలెం, కృష్ణాయిపాలెం, మందడం గ్రామాలు ఖచ్చితంగా మునిగిపోయాయి కావా? మునిగిపోయావా లేవా? కాబట్టి ఎన్ని వాస్తవాలైనప్పుడు అది మాత్రం అబద్ధం ఎందుకు అవుతుంది? అది మాత్రమే అబద్ధం ఎందుకు అవుతుంది? జలదిగ్బంధంలో హైకోర్టు, అమరావతిలో ఉండే హైకోర్టు ఆల్రెడీ లైవ్లో చూపించారు. హైకోర్టు జలదిగ్బంధంలో ఉంది, పైనుంచి వర్షం కురుతుంది, కింద నుంచి వర్షం వెళ్తుంది. ఇక మీరు ఎక్కడ చూడలేదు విచిత్రం ఇది. పైనుంచి కూడా డైరెక్ట్ ఫ్లాయ్ ఏదైతే కట్టారో దాంట్లో నుంచి వర్షం కిందకు వచ్చేస్తుంది, కింద నుంచి నీరు ఉంటుంది. కాబట్టి అది వాస్తవమా కాదా? లైవ్ కూడా అబద్ధం అంటే ఎలాగా? అది వాస్తవమా కాదా? తర్వాత రాష్ట్ర సచివాలయం, దాని నిండా నీరున్నాయి, ఆ మాట వాస్తవమా కాదా? తర్వాత ఇతర ప్రభుత్వ భవనాల్లో కూడా మొత్తం నీరు చేరిపోయింది, పైనుండి వర్షం కురిచేస్తుంది, సైడ్ నుంచి వర్షం వెళ్ళిపోతుంది, ఇది నిజమా అబద్ధమా? తర్వాత ఏదైతే నదుల్ని తలపించిన రహదారులు అమరావతిలో, ఇది వాస్తవమా కాదా? చాలామంది చూసామంటారు, అది వాస్తవమా కాదా? అబద్ధమా నిజమా? తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు పైకి భారీగా వరద నీరు వచ్చింది అన్నది నిజమా అబద్ధమా? భారీ వర్షాలకు ఉప్పొందిన కొండవీటి వాగు, అలాగే వంకలు, ఇవి నిజమా కాదా? నేను చెప్పేది అబద్ధమైతే కనుక ఇవన్నీ నిజాలా అబద్ధాలా మీరే డిసైడ్ చేయండి. నేను చెప్పింది అబద్ధమైతే కనుక అమరావతి మొలగలేదు, విజయవాడ మొలగలేదు, అసలు ఏం మాట్లాడారు అర్థం పడలేకుండా మాట్లాడారు కొంతమంది. విజయవాడలో 3 లక్షల మంది చిల్లర పైగా చాలా నరకేతను అనిపించారు నిన్న. మరి అలాంటప్పుడు అది కూడా అబద్ధమేనా? ప్రత్యక్షంగా చాలా ఇప్పుడు కొన్ని ఛానల్స్లో ఎన్టీవీ, ఈటీవీ కానీ ఇలా కొన్ని ఇట్లా చూపించారు కదండి, ఏబిఎన్లో కానీ
అవి కూడా అబద్ధమేనా? చూడండి ఒక్కసారి అమరావతిలో నీట మురిగిన ప్రభుత్వ భవనాల ప్రాంతం ఒక్కసారి నేను జూమ్ చేసి చూపిస్తాను, చూద్దరు మీరు. ఇది అబద్ధమా నిజమా? ఇది కూడా అబద్ధమేనా? కాబట్టి నేను ఏదో కావాలని చెప్పినట్టు అమరావతి మునిగిపోయిందని నేను కావాలని చెప్పినట్టు, లేదా విజయవాడ మునిగిపోయిందని నేను కావాలని చెప్పినట్టు మరీ సెన్స్ లేకుండా మాట్లాడే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా, అభిమానం ఉండొచ్చు, అభిమానం వరకే. దాన్ని మరింతగా ఏదో సైకోలాగా లేదా పిచ్చిలాగా మాత్రం ప్రవర్తించకూడదు. కాబట్టి వాస్తవం అబద్ధమైతే అబద్ధం, నిజమైతే నిజం. దీంట్లో కొంపలంటికి పోయే పనే లేదు. కాబట్టి ఏదో బురద జల్లాలనే ప్రయత్నం తప్ప. కాబట్టి చూస్తున్నాను మీకు అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, నేను చెప్పేది అబద్ధమైతే కనుక 100% జరగదు. పూర్తిగా దాని మీద స్టడీ చేసిన తర్వాతే వాస్తవాలు అయితేనే చెప్పగలుగుతాను, లేకపోతే చెప్పను. దానికి ఆధారం ఉంటేనే చెప్తాను. కాబట్టి ఒకవేళ నేను అది వీడియో నేను మాట్లాడిన సేమ్ టైం వీడియో ప్లే చేయాలంటే నాకు కుదరదు, కాబట్టి ప్లే చేయలేకపోతాను అంతే. కాకపోతే ఈ మొబైల్లో చూపించమని చూపిస్తాను అలాగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాస్తవాలు కాబట్టి 100% విజయవాడ 3 లక్షల మంది నరకయాతన అనిపించారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, భయంకరంగా మునిగిపోయింది. కాదు నేను చెప్పినప్పుడు మునగల, నేను చెప్పినప్పుడు ఫ్లడ్ ఉంది, జస్ట్ కొంచెంగా వాటర్ అయితే కానీ వస్తుంది. నేను చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే మునిగిపోయింది, ఎలాంటి డౌట్ లేదు. తర్వాత అమరావతిలో నీరు బీభత్సంగా ఉంది, అమరావతిలో నీరు పూర్తిగా చేరింది అన్న టైంకి కొంచెం ఉండొచ్చు, తర్వాత మొత్తం మ్యాక్సిమం మునిగింది. కాబట్టి సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా? ఎవరైతే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఒక్క కెమెరా కూడా లేదు అని అన్నారు, అందులో ఉన్నాయా లేదా అనేది మనకు తెలియదు. మనలే కాదు చాలా మందిని కూడా ఎలవ్ చేయాల, చాలా మంది అండి ఎవరిని ఎలవ్ చేయాల, ఒక రిపోర్టర్లు కానీ మెయిన్ స్ట్రీమ్ రిపోర్టర్లు కానీ ఎవరిని ఎలవ్ చేయాల. ఓన్లీ పోలీసులు మాత్రమే హుటాహుటిని లోపలికి వెళ్ళిపోయి కంగారు వెళ్ళిపోయి వాటిని షవర్లన్నీ తీసి మొత్తం ఏమీ లేదు చెక్ చేస్తాం మేమని అవి పగలగొట్టేసి వస్తారంతే. విద్యార్థులు చెప్తున్న మాట అంటే పోలీసులు తీసుకెళ్ళిపోయారు కెమెరాలు అనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీంట్లో ఇది ఏది అబద్ధం ఏది నిజం అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. కాబట్టి 100% ఒక మాట చెప్పగలను, చూస్తున్న మీరు అందరూ కూడా ఇది ఏది నిజం ఏది అబద్ధం మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నా. అవే కామెంట్ చేయండి. ఎవరైతే నేను చెప్పింది అబద్ధం అన్నారో వాళ్ళకి చేరేలా ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.